మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో జిల్లా పరిషత్ బాలికల ఓరియంటెడ్ పాఠశాలలో స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన వక్షోత్సవాలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగాయి. చాగలమర్రిలో యాక్టివ్గా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్, మన బ్లడ్ డోనర్స్, సహారా సోషల్ సర్వీస్ తదితర సంస్థల వ్యవస్థాపకులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి మాట్లాడుతూ, నేటి సమాజంలో పిల్లలు మత్తుకు బానిసై ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారని, చిన్నతనంలో మత్తుకు బానిసై చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆమె కోరారు. గర్ల్స్ హైస్కూల్ నుంచి విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన నినాదంతో పెద్ద మకాణం వరకు ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి 2 నయంతుల్లా మాట్లాడుతూ విద్యార్థుల మత్తు పదార్థాలు అలవాటు పడకుండా చాలా జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయన కోరారు. మండల విద్యాశాఖ అధికారి 1వ అనురాధ మాట్లాడుతూ చిన్నపిల్లలు కూడా మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం వల్ల వాతావరణం అంటే మీరు హాస్టళ్ళలో ఉండాల్సి వస్తుంది. హాస్టళ్ళలో రూమ్మేట్స్ ఉంటారు. మీకు వాళ్ళలో ఎవరికన్నా వేరే వాళ్ళ ద్వారా అలవాటు ఏంటి, ఇట్లాంటి విషయాల్లో ఎవరైనా ఏం చేస్తారంటే ఒక చెడు అలవాటు తనకు ఉన్నప్పుడు ఆ చెడు అలవాటును మిగతా వాళ్ళకు కూడా నేను ఒక్కదాన్ని ఎందుకు చెడిపోవాలి, లేదు నేను ఒక్కనే ఎందుకు చెడిపోవాలి, వాళ్ళని కూడా చెడగొట్టాలనే ఉద్దేశంతో అలవాటు చేసేటటువంటి అవకాశము ఉంటుంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలంటే గంజాయి, చెప్పండి ఇంకా ఏమి, హెరాయిను, కొకైను, రకరకాలు ఉన్నాయన్నమాట. అవి తీసుకోవడం వల్ల మన నాడీ మండల వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు క్రమంగా ఆలోచించే శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీ కెరీర్ ఇంకా అక్కడికి ముగిసిపోయినట్టే. అంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకోలేరు, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరుకోలేరు. కారణం ఏమంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్లనే. కాబట్టి భవిష్యత్తులో మీరు మంచి స్నేహితులను ఎన్నుకోవాలి. मैं चाहिए चाप మీరు ఎట్లా తీస్తున్నారు నాకు అర్థమే కావట్లేదు. బాగా తీయి అలాగే తీస్తున్నా కూడా అలాగే. बाइक से सन साइड रहा मुझे क्या मालूम. బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే మండల విద్యాధికారి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అందరూ కూడా నేటి చౌరస్తాలో సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కార్యాల్లో అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ యువత అనేటువంటి వారు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. కానీ ప్రస్తుత కాలంలో యువత పెడద్రోవ పడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ అదొక పెద్ద హీరోయిజం లాగా, అదొక పెద్ద స్టైల్ గా భావిస్తూ
సరదాకి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సరదాకి స్టార్ట్ చేసేటువంటిది చివరికి మనకు అనేక రకాలైనటువంటి హాని కలిగిస్తూ ఉంది. సిగరెట్ తాగటం వలన, అలాగే బీడీలు తాగటం వల్ల, చుట్టలు తాగటం వలన మన లంగ్స్ అనేటువంటివి ఊపిరి మారక ద్రవ్యాల వాడడం వల్ల కలిగే నష్టాలను గురించి గత ఈ నెల 9వ తేదీ నుంచి ఈ రోజుటి వరకు, అంటే 23వ తేదీ వరకు, ఈ రోజుటి వరకు ఈ మారక ద్రవ్యాల నిషేధం కింద స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ మారక ద్రవ్యాలు అనేది ఫస్ట్ మనము సిగరెట్తో ప్రారంభిస్తున్నాము. సిగరెట్ తాగడం మనకు పిల్లలకైతే ఎక్కువగా సిగరెట్ అలవాటు అవుతుంది. మేము ఇక్కడ వచ్చింది గర్ల్స్ కాబట్టి గర్ల్స్తో వచ్చాము, బాయ్స్తో రాలేదు. మరి పిల్లలకైతే సిగరెట్తో మొదలయ్యి అది రాను రాను డ్రింక్స్ చేయడం వల్ల ఎంత నష్టపోతున్నారో అది విద్యార్థి దశలోనే ఎక్కువగా జరుగుతోంది. మరి వీటిని అందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత ఈరోజు మన చాగలమర్రి గ్రామంలో సేవారంగంలో ముందున్నటువంటి యువత మనకు సందేశాన్ని ఇవ్వడానికి కూడా వచ్చారు. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ద్వారా ఎంతోమంది అనాథలకు సేవ చేస్తూ ఉన్నటువంటి శ్రీ సాయి సుదర్శన్ గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఆపదలో ఉండేటువంటి వారికి రక్తదానం చేస్తూ ఎంతోమంది ప్రాణాలను నిలపడానికి కారకులైనటువంటి మనం బ్లడ్ డోనర్స్ అనేటువంటి సంస్థ ద్వారా మహమ్మద్ రఫీ గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎన్జిఓస్ ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాదక ద్రవ్యాల వలన కలిగేటువంటి నష్టాలేంటి, వీటన్నిటి గురించి కూడా మనకు చక్కటి అవగాహన కలిగిస్తూ వాటికి దూరంగా ఉండటం కోసం కృషి చేద్దామని ఉద్దేశంతో వచ్చారు. ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మంచి వాతావరణంలో మంచి మాటలు నేర్చుకోవడానికి, మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాం. మనమంతా మంచి విషయం ఏంటి ఈరోజు తెలుసుకోవాల్సింది? సార్ చెప్పారు మాదక ద్రవ్యాల గురించి. మాదక ద్రవ్యాలు అంటే ఏంటి? డ్రగ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారా, వేశారు కదా వీళ్ళు. చదివారా వచ్చిన తర్వాత ఎవరైనా?
ఒకవేళ చదవకపోయినా పర్లేదు, ఇంటర్వెల్ టైంలోనైనా ఒకసారి చూడండి ఏంటి అనేది. మరి మాదక ద్రవ్యాల గురించి, మాదక ద్రవ్యాలు నిర్మూలన, వాటి మీద మన చాగలమరిలో ఉన్న యువత అయినటువంటి సాయి కానీ, సుబ్రహ్మణ్యం కానీ, రఫీ కానీ, వీళ్ళు చేస్తున్న సేవ చాలా అభినందనీయం. అటు బ్లడ్ డొనేట్ చేయడం కానీ, అనాథలను ఆదుకోవడం కానీ, ఈ పనులు చేయాలంటే చాలా ఆలోచన ఉండాలి. ఇప్పుడున్న సమాజంలో స్వార్థం, నాది, నాకేమొస్తుంది, నాకేమిస్తావు, అంతే కదా. అలాంటి సమాజంలో ఇలాంటి యువత ముందుకు వస్తే సమాజము చాలా బాగుపడుతుంది. ఇక్కడ వీళ్ళు వచ్చింది దేనికి? మాదక ద్రవ్యాల గురించి. మాదక ద్రవ్యాలంటే మీకు పల్లెటూర్లలో అయినా ఒక రకంగా ఉంటుంది, పట్టణాలలో ఒక రకంగా ఉంటుంది. ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మంచా చెడా? ఇది చెడేనా? ఏ విధంగా? ఎంతమందికి తెలుసు? చాలామంది ఇళ్లలో బాధపడుతూ ఉంటారు. పేరెంట్స్, నాన్న తాగి రావడము, అన్న కానీ ఎవరైనా ఉంటారు కదా. ఇలా ఉన్నారా సఫర్ అయ్యే వాళ్ళు? ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు లేకపోతే చాగలమరి చాలా గ్రేట్. ఒకవేళ ఉన్నా ప్రజెంట్ ఆ మత్తులో మునిగి తేలే వాళ్ళని మనమైతే ఏమీ చేయలేము. కానీ బాలికల ఉన్నత పాఠశాలను వీళ్ళు ఎంచుకున్నారు అనేది నేను కరెక్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మాయిల చేతుల్లో కూడా ఉంది దీన్ని నిర్మూలించడానికి అవకాశం అయితే ఉంది. 100% కాదు, 20% అంతే. పేరెంట్స్ని ఏం చేయలేం, వాళ్ళు మనం చెప్పే స్టేజ్ కాదు. అన్నలైనా కూడా మిమ్మల్ని తిడతారు, నీకెందుకు అంటారు. కానీ తమ్ముళ్ళని నిర్మూలించగలరా మీరు? నివారించగలరు. తాగొద్దు నాన్న, ఇది చూడు నాన్న ఎట్లున్నాడు, లేదంటే అన్న ఎలా ఉన్నాడు, లేదంటే సమాజంలో ఎట్లుంది అనేది చూపించి వాళ్ళను బాగు చేయడానికి మీకు ఒక అవకాశం ఉంది. అవునా కాదా? వీటిని తీసుకోవడం వలన ఏంటి నష్టము? మానసికంగా నష్టపోతారు, శారీరకంగా నష్టపోతారు, సమాజంలో గౌరవం కోల్పోతారు. వీటన్నిటితో పాటు ఆర్థికంగా కూడా పూర్తిగా దెబ్బతినిపోతారు. ఇప్పుడు ఒక కుటుంబం పెద్ద తాగుడుకు బానిసైనాడు అని అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకు. ఆయన మామూలుగా ఒక తండ్రిగా పక్కనున్నప్పుడు బాగా చూసుకుంటాడు పిల్లల్ని, భార్య పిల్లల్ని. అదే ఆ మత్తు అనేది లోపలికి పోయి ఆ కణాలన్నీ చంపేసింది అనుకో, యాక్టివ్గా ఉండే కణాలను చంపేస్తే ఏమైపోతారు? మత్తులోకి వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకోటి. దానివల్ల ఏమవుతుంది? అక్కడ సంబంధం అనేది ఉండదు. రక్త సంబంధికుల, నా వాళ్ళ, పరాయి వాళ్ళ, ఇది ఏది ఉండదు వాళ్ళల్లో. ఏమైపోతారు? ఒక సాడిజం లాగా అవుతారు, ఒక సైకోలాగా తయారవుతారు. వాళ్ళు ఏం చెప్తే అది జరగాలన్నది. ఎందుకు? ఆ మత్తులో ఉంటారు కదా. అప్పుడు ఎవరికి తేడా తెలియదు. తల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, అన్నతమ్ముళ్ళ ఏమీ తెలియదు. దాన్ని వాళ్ళు ఏ రోజైతే అందుకోలేకపోతారంటే వాళ్ళకు కావాల్సిన డ్రగ్ దొరకలేదనుకో, ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నారు, రియల్గా కూడా జరుగుతున్నాయి. తాగిన మత్తులో చంపేసినాడు అని అంటుంటారు కదా. ఇలా చాలా జరిగి ఉంటాయి, మీరు కూడా వినింటారు. మరి